టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతవరకు 4 ఎమ్మెల్యేలను విచారించగా మిగతా ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో తనకు ఇంకా 2 నెలల సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు స్పీకర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో జూలై 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. శుక్రవారం నాటికి 3 నెలల గడువు ముగిసింది. ఈ 3 నెలల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 4 ఎమ్మెల్యేలను, వారిపై ఫిర్యాదులు చేసిన నేతలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మరో 6 ఎమ్మెల్యేలను విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోరినట్లు సమాచారం. ఫిరాయింపు కేసులకు సంబంధించి అక్టోబర్ 31 నాటికల్లా తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మరో 2 నెలల సమయం ఇస్తే మిగతా ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. సుప్రీంకోర్టు కూడా మరో 2 నెలల సమయం ఇచ్చే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. దాంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మిగతా 6 ఎమ్మెల్యేల విచారణను రాబోయే 2 నెలల్లో పూర్తి చేసి నివేదిక సిద్ధం చేయనున్నారు స్పీకర్. అయితే సమయం బాగానే తీసుకుంటున్న స్పీకర్ అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ ఇష్యూ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సవాల్గా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.